నేడు ఉదయం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండలం బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం లింబాద్రి గుట్ట వద్ద జరగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్, రూప్ల తాండా, ఎంజీ తాండా, సికింద్రాపూర్, గోనగోపుల గ్రామాలలో భారత ప్రవాస భారతీయుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గల్ఫ్ కార్మికులతో కలిసి మాట్లాడారు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమిషన్లకు కకృతి పడే అభ్యర్థులను ఓడించాలని మాజీ మంత్రి పిసిసి కోశాధికారి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచించారు. రెంజల్ మండలంలోని కల్యాపూర్, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాలలో పర్యటించారు. ఇంటింట తిరుగుతూ 6 గ్యారంటీ పథకాలపై అవగాహన కల్పించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని జిల్లా సిపి, అడిషనల్ డీసీపీ గిరిరాజ్ ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ జవాన్లతో ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో కలిసి 5 కిలోమీటర్ల ర్యాలీ తీసి కవాతు నిర్వహించారు. నగరంలోని బోధన్ రోడ్డులో గల లీరా గార్డెన్ లో జరిగిన 32వ డివిజన్ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ట్విట్టర్ లో నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతున్న ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందనే నమ్మకం ఉందా అన్న ప్రశ్నకు కవిత రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రజలు మేధావులు, వీరు రాష్ట్రంలో జరిగిన ప్రగతిని చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 95/105 సీట్లు గెలుస్తామని ఆమె చెప్పారు. నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో శనివారం వివిధ పార్టీలకు చెందిన 500 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఒకవైపు ప్రచారం ఓరెత్తిస్తుండగా వివిధ పార్టీల నాయకులు ఆ పార్టీలో చేరారు. కమ్మ సోదరుల కాలికి ముళ్ళు దిగితే తన పంటితో తీస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నేడు వర్ణిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కమ్మ కుటుంబాలు తనను కుటుంబ సభ్యుడిగా భావించి ఎప్పుడు వచ్చినా భోజనం పెట్టి ఆదరించాలన్నారు. నిజామాబాద్ అర్బన్ లో ఎంఐఎం పోటీ చేయదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్ కు చెందిన ఎంఐఎం కార్పొరేటర్లు, ఇతర నేతలతో శనివారం ఆయన హైదరాబాద్ లో సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిజామాబాద్ నగరంలో శనివారం కవాతు నిర్వహించారు. ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన సిఆర్పీఎఫ్ బల్గాలతో కలిసి స్థానిక పోలీసులు ఈ కవాతు జరిపారు. మాట్లూరు మండలం ధర్మోరా గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. శనివారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వర్ణి ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో ఓ వ్యక్తి నుంచి రూపాయలు 7,89,590 నగదు దొరికినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 76,400 రూపాయలను ఎస్ఐ రవీందర్ పట్టుకున్నారు.